ముసలితనము నా ప్రాణమును ఓదార్చి పోషకుడయ్యే దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం రూతు 4వ అధ్యాయం 15-21 వరకు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిటను ఉంచుకుని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. పెరేస్ వంశావళి ఏదనగా పెరేస్ ఎస్రోన్ కనెను, ఎస్రోన్ రామున్ కనెను, రాము అమ్మినాదాబున్ కనెను, అమ్మినాదాబు నయస్సోన్ కనెను, నయస్సోన్ సల్మాన్ కనెను, సల్మాన్ బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేద్ యెషయాను కనెను, యెషై దావీదును కనెను. ఇప్పుడు రూతుకి కుమారుడు పుట్టాడు, బోయాజు రూతులకి కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఈ కుమారుడిని ఇరుగు స్త్రీలు తీసుకొచ్చి నయోమి ఒళ్ళో వేసి, ఇదిగో నీకు ఈ దినమున బంధువులు లేకుండా చెయ్యని దేవుడు స్తుతింపబడును గాక, ఆయన నామం ఇశ్రాయేల్లో ప్రకటింపబడును గాక. కనుక మనకి బంధువు యేసుక్రీస్తు ప్రభు, మన సమీప బంధువుడు, మనకి మంచి బంధువుడు, మన కష్ట సుఖాల్లో మనకి తోడుగా ఉండే మన మంచి బంధువుడు. కనుక ఆయన నామం ప్రజల్లో ప్రకటింపబడును గాక. ఆమేన్. కనుక నిన్ను ప్రేమించి, ఇప్పుడు నయోమిని ఎవరు ప్రేమించారు? రూతు ప్రేమించింది కదా. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు, 7 కుమారుల కంటే ఎక్కువగా ఉంది రూతు నయోమికి. ఎంత మంచి కోడలు రూతు. ఇంత మంచి కోడలు ఉంటే అసలు ఎంత బాగుంటుందో కుటుంబం. కనుక అంత మంచిగా అత్తను ప్రేమించింది. 7 కుమారుల కంటే ఎక్కువైందంటే ఈ కోడలు నయోమికి. స్త్రీలు అంటున్నారు చూడండి ఎంత మంచి మాటలు, ఇవన్నీ నిజంగా భలే ఉంటాయి. కనుక నీ ముసలితనంలో ఓదార్చి నీకు పోషకుడు అవటానికి నీకు ఒక కుమారుని కంది నీ కోడలు, ఈతను ఇక నీ కుమారుడే అని రూతు కుమారుడిని నయోమి ఒళ్ళో వేసినప్పుడు నయోమి ఆ బిడ్డను కవిగిట ఉంచుకుని దాదిగా, అంటే ఆ బిడ్డను చూసుకుంటుంది. అన్ని చక్కగా ఒక కడుపును పుట్టిన బిడ్డలాగా నయోమి ఆ బిడ్డను చూసుకుంటుంది. ఆమె పొరుగు స్త్రీలు అన్నారు, నయోమి కొరకు కుమారుడు పుట్టెను, రూతుకు కుమారుడు పుట్టాడు అంటలేదు, నయోమి కొరకే ఈ కుమారుడు పుట్టెను అని అతనికి ఓబేద్ అని పేరు పెట్టారు. ఓబేద్ అని పేరు పెట్టారు. అతను దావీదు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. వాళ్ళ వంశావళి పేరేసు కొడుకేమో ఎస్రోను కొడుకు రాము అమ్మినాదాబుని కనెను, అమ్మినాదాబు నయోసన్ కనెను, నయోసన్ సల్మాన్ కనెను, సల్మాన్ బోయాజుని కనెను, బోయాజు ఓబేదు. ఇప్పుడు రూతు బోయాజుల కొడుకు ఓబేదు. ఈ ఓబేదు కొడుకు యెషయి దావీదుకు తండ్రి అనమాట. ఇక్కడ వంశాలన్నీ రాసి ఉంచారు. మరి ఆనాడు ఆ మోయాబును వదిలొచ్చిన రూతు ఆశీర్వదింపబడి వంశావళిలో నిలబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టింది ఈ వంశంలోనే.